మంచి ఫ్రెష్ బాదం మిల్క్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి. మనకు బయట దొరికే బాదం మిల్క్ ఎలా చేస్తారు, దీంట్లో ఏ రెసిపీ యూజ్ చేస్తారన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పూర్తిగా వీడియో చూడండి. బయట బాదం మిల్క్లన్నీ ఎలా తయారు చేస్తారు, ఇప్పుడు మనకు వాటిలో బాక్స్లో పెట్టి అమ్ముతారు కదా, అవి ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఆ బాదం మిల్క్లోకి ఏ రెసిపీస్ యూజ్ చేస్తారు, ఏ రెసిపీస్ యూజ్ చేసి మనకి తయారు చేసి ఇస్తారు, మనం తాగేటప్పుడు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఎవ్వరు చెప్పరు ఎలా తయారు చేయాలి ఏంటి అని ఎవ్వరు చెప్పరు. ఇది ఎలా తయారు చేయాలి ఏంటి యూజ్ చేయాలని మొత్తం ఈ వీడియోలో నేను చూపిస్తాను. చూడండి, కార్న్ పౌడర్, వెన్నెలా, కస్టర్డ్, బాదం డ్రింక్ మిక్స్ ఇవన్నీ కలపాలండి. వీటిలో మనము బాదం డ్రింక్ మిక్స్ తీసుకుంటున్నాము. ఫస్ట్ మనం బాదం డ్రింక్ మిక్స్ తీసుకొని ఈ చక్కెర తీసుకున్నాం కదా, ఈ 3 kgs చక్కెర తీసుకున్నాం కదా, దీంట్లో మనం పొళ్ళన్నీ యాడ్ చేసి వీటిలో వేస్తాం. ఇప్పుడు మనం ఈ డ్రింక్ మిక్స్, ఈ బాదం పౌడర్ అనమాట, ఇది బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని తీసుకొని చక్కెరలో వేసుకోవాలండి. ఇట్లా 3 kgs చక్కెర తీసుకున్నాం కదా, అట్లా దానికి సరిపడంత ఈ బాదం డ్రింక్ మిక్స్ని పౌడర్ని కలుపుతున్నాం, దానికి సరిపడంత. నెక్స్ట్ బాదం పౌడర్ అండి. ఈ బాదం పౌడర్ని మనం దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. బాదం పౌడర్ యాడ్ చేసుకున్నాము. చూడండి, బాదం పౌడర్ ఇది. దీన్ని డ్రింక్లోకి యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని 2 glasses ఆఫ్ బాదం పౌడర్ని తీసుకొని ఈ చక్కెరలో కలిపేస్తున్నామండి. కలిపేసి మనం దీన్ని ఇంకా యూజ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటేనే బాగా మిక్స్ అవుతుంది. కార్న్ పౌడర్ అండి, మీకు ఐడియా ఉంటుంది, ఐస్ క్రీమ్స్లో వాటిలో వీటిలో బాగా యూజ్ చేస్తారు ఈ పౌడర్ని. కార్న్ పౌడర్ ఇది. దీన్ని కూడా 1 glass మనం తీసుకుంటున్నాం. దీంట్లో సరిపడేంత కలుపుకుంటున్నాం. కార్న్ పౌడర్ కూడా అన్నీ మిక్స్ చేసి కార్న్ ఫ్లేవర్ వస్తుంది. ఇది బాదం మిల్క్లో బాగుంటుంది ఈ పౌడరు. ఈ పౌడరు మనం బయట మనకి తయారు చేసే బాక్సెస్లో వాటిలో అన్నిటి కలిపేది ఈ పౌడర్ అండి. దీని గురించి ఏ వీడియోస్లో ఇక్కడ యూట్యూబ్లో కూడా సరిగా ఉండదు, మీకు దొరకదు. మీరు ఎతికినా కానీ దొరకదండి. ఎట్లా చేయాలి ఏంటి అనేది మీకు ఎక్కడ ఉండదు. ఇప్పుడు బయట దొరికే బాదం మిల్క్లు అన్నీ ఇలాగే తయారు చేస్తారు. చూడండి, ఎంత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పౌడర్ మొత్తం ఈ చక్కెరతో కలిపి ఫస్ట్ మిక్స్ చేసుకొని మనం తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకుంటాం. ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా కలుపుతున్నాం. చూడండి, ఇంకా కస్టర్డ్ పౌడర్, వెనిలా పౌడర్, వాటిని కూడా కలపాల్సి వస్తుంది దీంట్లో. అండ్ మిల్క్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తాము. కస్టర్డ్ పౌడర్ అండి ఇది. కస్టర్డ్ పౌడర్ కొంచెం కలుపుతున్నాం. చూడండి, కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాం. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కూడా ఫుల్గా యాడ్ చేసేస్తున్నాం. కస్టర్డ్ పౌడర్ ఒక 2 glasses తీసుకున్నామండి. అంటే దీనికి సరిపడంత, మనకి దీంట్లో ఎంత సరిపడుతుందో, వీటికి 8 liters ఆఫ్ మిల్క్లో మనం దీన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఇన్ని చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి అనమాట, ఎంత సరిపడుతుంది ఏంటి అని. నేనైతే ఒక 10 liters బాదం మిల్క్ రెడీ చేద్దామని చెప్పి తీసుకొని తయారు చేస్తున్నానండి ప్రస్తుతానికి. ఒక 10 liters ఆఫ్ బాదం మిల్క్. దానికోసం ఒక 3 kgs చక్కెర తీసుకున్నాను, అండ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, అండ్ కార్న్ పౌడర్ తీసుకున్నాను, బాదం మిల్క్ డ్రింక్, బాదం పౌడర్, అవన్నీ దాంట్లో రెసిపీస్ అని మీకు చూపించాను, అవి తీసుకున్నాను. అండ్ తర్వాత మనకి బాగా క్రీమ్ ఉన్న 8 liters ఆఫ్ పాలు తీసుకున్నాను. ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు నేను 8 liters ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అది తీసుకొని ఇంకా మన గ్యాస్ ఆన్ చేసి స్టార్ట్ చేసేసాము. నా దగ్గర ఈ గ్యాస్ అవైలబుల్ ఉండటం వల్ల నేను ఈ గ్యాస్లోనే ప్రజెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద గ్యాస్ అయితే లేదు, ఇప్పుడే కదా స్టార్టింగ్. ఇంకొన్ని డేస్ అయ్యాక తీసుకుంటాను దాన్ని కూడా. నేను పెద్ద పొయ్యితో స్టార్ట్ చేద్దాంలే అండి. ప్రస్తుతానికి మనకున్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం కోసం ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ ఇది మా హోమ్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. హోమ్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి తర్వాత నేను సేల్ చేస్తానండి దీన్ని. ఒక 10 liters ఆఫ్ బాదం మిల్క్ రెడీ చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ 8 liters ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని స్టవ్కి మంట పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను. మనం 8 liters ఆఫ్ మిల్క్ని మాత్రం మంచి క్రీమ్, మీకు బయట దొరుకుతుంది ప్యాకెట్లో క్రీమ్ మిల్క్ అని ఉంటుంది, అది అయితే తీసుకుంటే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసం నేను అది తీసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాను. బయట నుంచి తెచ్చుకున్నాను. క్రీమ్ మిల్క్ తీసుకొచ్చుకొని 8 liters యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుంటే అక్కడ అన్ని చేసేసి ఇంకా చేసేసాను. కొంచెం హీట్ అవుతా ఉంది. హీట్ అవుతా ఉన్నప్పుడల్లా మనం కొంచెం దాన్ని గంట తీసుకొని ఇంకొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం ఎట్లా ఉంది ఏంటని చూడండి, కొంచెం లైట్గా పొగలు వస్తున్నాయి. అవి బాగా కొంచెం హీట్ అవుతా ఉండమాట. అది మనకి మిల్క్ అనేది హీట్ అయినప్పుడు ఇంక ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని చేసాం కదా, పౌడర్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. డ్రింక్ మిక్స్ మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఫస్ట్ అన్ని కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకుంటేనే మనకి యూజ్ ఉంటుంది. ఇటు చక్కెరలోకి పొళ్ళని కలుపుకోవాలి, కలిపి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పాలు హీట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మీకు బాగా కలుస్తుంది అనమాట, ఉండలు అవ్వకుండా బాగా కలుస్తుంది. అందుకోసమే ఇది కలిపి పెట్టుకోవాలి.